రాష్ట్రంలో బీజేపీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నేను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చేగల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3,000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్ల మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తాం జరిగింది. వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాల్లో గత ప్రభుత్వం కొంచెం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తాం, టెలిమెడిసిన్ కానివ్వండి, ఇదంతా చేసుకుంటా వచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్తో చేస్తాం జరిగింది. 3 రౌండ్లు చేశాం. ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీతత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండే ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 26 కార్యక్రమాలు గతంలో చేశాం. 2024 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటే, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి అదే మెజారిటీతో నేను గెలిపించాలని నేను కోరాను. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది, మీకోసం నేను పని చేయగలుగుతాను. అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం. మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 3 నియోజకవర్గాల మెజారిటీలు వచ్చినాయి. మొదటిది గాజువాక నియోజకవర్గం, రెండోది భీమిలి నియోజకవర్గం, మూడోది మంగళగిరి నియోజకవర్గం. సో 91,000 పైచిలుక మెజారిటీతో ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించారు. సో నా పైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది, పనిచేయాలన్న కసి పెరిగింది. సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ 1 నిలబడాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా పార్కులు కానివ్వండి, ప్లే గ్రౌండ్లు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాంతోపాటు శ్మశానాల అభివృద్ధి కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మంత్రి లోకేష్ స్పందించారు. ప్రవీణ్ మరణంపై కులమత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ డ్రామాలు చేస్తుంది. మున్ముందు ఇలాంటివి పెరుగుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ప్రతి ఇష్యూను సీరియస్ గా తీసుకుంటుంది.
మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. అవునండి, ఎందుకు పని చేయకూడదండి? ఎందుకు పని చేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అది ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి అది వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే. ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమానికి మేము అడ్డుపడలేదే. పర్మిషన్ ఇవ్వకుండా మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సినంటే చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకొట్టాలో మాకు తెలుసు. అన్న ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే, వరి విషయంకి వస్తే, ఒక్క నిమిషం నేను పూర్తి చేయను. వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము. మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది. ఇప్పుడు మిరప ఉంది. కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి, కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ 11,500 కింద చేశాం. పసుపు నేను మానిటర్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా పసుపుని నేను మానిటర్ చేస్తున్నాను. ఈ 2-3 రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను. అది నేను మొత్తం మానిటర్ చేస్తున్నామా. దానికి ఒక కమిటీ వేశారు. అంటే మనోహర్ గారు, అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏసీబీ అధినేత జగన్ పై ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది. ఆ కేసులో సిబిఐ ఆయన్ను విచారించింది అని అన్నారు. సునీతమ్మ దీంట్లో 8 కోట్లు తీసుకుంది అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్. నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను 8 కోట్లు నేను తీసుకుని నేను అన్ని ఆత్మసాక్షిగా చెప్పగలవా అని తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. అది ఒక ఎత్తు, అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దాంతో ప్రకారం మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు, చిన్న తోపు రెండో తోపు వచ్చాడు. జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగలు కొడతారని భయంతో ఆందోళన చెందుతాడారంటారు. తోపు బ్రదర్స్ ఒకటే చెప్తున్నా, జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్ లో ఉండే నీ బంగ్లా తోపిస్తారు కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇల్లు లేదని దొంగేడుపులు ఏడుస్తారు. హైదరాబాద్ లో బిల్డింగులు ఉన్నాయి. ఆ బిల్డింగులతో ఏమన్నా జేసీపీ సౌండ్ వింటే సునీతమ్మ ఏమన్నా పంపించిందేమన్నా నువ్వు భయపడతావు కానీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరూ భయపడరు. తమ్ముడు మీరు చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా. దాంతోపాటు ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు బ్రదర్స్కి ఒక అలవాటు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు, గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు. నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు, టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తు రాలేదు ఆమెకి? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకునింది. అది మీరు కాదా?
మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నాను. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబ పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబ పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకున్నారు కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు, మళ్ళీ మీ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయన కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవి అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయిన గతం గతహ. మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా? ఈరోజు గంగల భానుమతి గారు కానీ, కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ, మా కుటుంబం కానీ, మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైనాం. బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి 4 గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం, మా పిల్లలను పట్టుకుని ఎంత బాధపడినాం, ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా. అది మాకు తెలుసు. ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం. మా పిల్లల్ని చదివించుకున్నాం. నా కుటుంబంలో నా 3 పిల్లలు ఉన్నారు. నా కొడుకులు ఇద్దరిని నా కూతురు చదివించుకున్నా. నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు. చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు. నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతాను చేసింది. అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. మరి కనుముక్కల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా అన్నదమ్ములు కూడా పోగొట్టుకొని ఆ కుటుంబం కూడా బాధపడుతుంది. మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి 10 మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు. ఫ్యాక్షన్లకి దానికి ఇప్పుడు పుల స్టాపులు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళని కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం. మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ కూడా నేను అడుగుతున్నా. అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి, మీరు ఫ్యాక్షన్ లేక రండి, ఏదో ఒకటి చేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, తిరుమలలో తరచూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల కొండపై 4 సార్లు ఎర్రచందనం పట్టుకున్నామని, మద్యం గంజాయి విచ్చలవిడిగా దొరికాయన్నారు. శివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ ఆయన గారు పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవా దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి 6 మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు 10 నుంచి 12 లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే, మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఈ రోజున మా కాలంలో 4,000 నుంచి 5,000 దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపీలకు ఏర్పాటు చేస్తే ఈ రోజున 6,000 నుంచి 7,500 మందికి పైగా అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలను చేస్తున్నారు. అంటే ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి
టీటీడీ చైర్మన్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, అలాగే అడిషనల్ ఈఓ గారిని, వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం ప్రక్షాళన గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళన ఏంది? ఈ 10 నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన ఇన్ని తప్పులు కావు. ఒకవైపున టూరిజంని డెవలప్ చేయడానికి బోటింగ్ వ్యవహారం కానీ, దాని మీద మాట్లాడినటువంటి అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం కానీ, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా. ఇప్పటి వరకు 4 సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద. ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమమే. అలాగే ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసమని ఈ బోటింగ్ చేస్తున్నామని అటవీ శాఖ సిబ్బంది చెప్పటం, ఇలా 1 కాదు 2 కాదు, కొల్లలుగా కొండ మీద జరుగుతున్నటువంటి ఒకవైపున మద్యం, ఒకవైపున గంజాయి, మరొక వైపున మాంసాలు, మాంస భోజనాలు, ఇలాంటివన్నీ కూడా మీ హయాములే జరుగుతున్నాయి చంద్రబాబు గారు. దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాడుకుంటున్నారే తప్ప, మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిపోయింది అన్నటువంటి విషయాన్ని మరిచిపోయి ఇంకా మా మీద దాడి చేస్తేనే అనేటువంటి విమర్శ మీరు చేసినారు. ఒక్కసారిగా మొత్తం హిందూ సమాజం అంతా ఉలిక్కి పడే విధంగా వాళ్లే ఏందబ్బా ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడాడు అని భయాందోళనలకు గురి చేసే విధంగా మీరు మీ మాటలు ఆ రోజున మాట్లాడడం జరిగింది. దానివల్ల హిందువుల మనస్సులన్నీ కూడా గాయపడ్డాయి. ఈ గాయపడటం తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన చేయటమా? ఇదేనా ప్రక్షాళన అంటే? ఆయన మీ అనుంగు తమ్ముడు పవనానంద స్వామి ఏమో కొండ మీదనే దీక్ష పూనినాను నేను నడుము బిగించినాను అన్నాడు. ఆ నడుము బిగించినప్పుడే ఆయన నడుము నొప్పి ప్రారంభమైందని అందరూ నవ్వుకుంటున్నారు. ఆయన హయాంలోనే అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి పెదరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏడాది వలె ఈ ఏడాది అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు అనకపల్లి, గవరపాలెం, సంతబైల వద్ద గల జిల్లాల్లోనే అతిపెద్ద రామాలయం, పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన శ్రీ పెదరామస్వామి ఆలయంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కళ్యాణ మహోత్సవంకు సంబంధించిన కరపత్రాలను రత్నాకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రత్నాకర్ గారు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 4వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటలకు పెళ్లిరాట ముహూర్తంతో కళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుడతామన్నారు. అలాగే 6వ తేదీ ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయన్నారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందని, పెద్దలు నిర్ణయించిన ప్రకారం 11 గంటల 53 నిమిషాలకు కళ్యాణం జరుగుతుందన్నారు. జిల్లాలోనే అతిపెద్ద రామాలయంగా పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సంతపైల శ్రీ పెదరామస్వామి దేవస్థానంలో రేపు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరిపించుటకు అంతగా సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు 6వ తారీఖు ఆదివారం మరి శ్రీరామనవమి సందర్భంగా రేపటి నుంచే 4వ తారీఖు ఉదయం 9:10 నిమిషాలకు మరి ఇక్కడ రాట ముహూర్తంతో ఈ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమై మళ్ళీ ఆదివారం ఉదయం తెల్లవారే 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెదరామస్వామి వారికి అభిషేకాలు భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 10 గంటల నుంచి కూడా కళ్యాణ మహోత్సవం మొదలు, అట్లాగే 11:53 నిమిషాలకు మరి కళ్యాణం గడియలు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం కూడా కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెదరామస్వామి దేవస్థానంలో
జరుగుతాయి. అదేవిధంగా ఆ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత మళ్ళీ 8వ తారీఖున రాత్రి ఊంజల్ సేవా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి శ్రీరామనవమి రోజున కూడా ఇక్కడ సంతపైల ప్రాంతంలో ఉన్నటువంటి పెదరామస్వామి దేవస్థానంలో ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున సుమారు మరి 6,000 మందికి పైచిలకు ఇక్కడ భోజన ఏర్పాట్లను కూడా ప్రసాద రూపంలో వారందరికీ కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో ప్రధానంగా పెద్దలందరూ కూడా నాన్నగారు దాడి వీరభద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా కొంతాల సత్యనారాయణ గారు, అలాగే మల్ల రాజా గారు, అదేవిధంగా బొడ్డేటి శంకర్రావు గారు, ఇంకా కొంతాల అప్పలయ్య గారు, మన కొంతాల గోపి, అలాగే అప్పాజీ, ఈ అందరూ పెద్దశెట్టి శ్రీను, ఈ అందరూ కమిటీ సారథ్యంలో కోరిపిల్లి ఆరుద్ర, ఇంకా అనేక మంది పెద్దలు భక్తులు ఈ స్థానిక పెద్దల అందరి తాలూక ఆధ్వర్యంలో, అదేవిధంగా మా కార్పొరేటర్ భాస్కర్ రావు సాయంతో పూర్తి స్థాయిలో ఈ శ్రీరామనవమి వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం 10:30 నుంచి తరలి రావాల్సిందిగా అందరికీ కోరడమైంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ ను హైదరాబాద్లోనే చంపేశారంటున్నారు. వారం గడుస్తున్న పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఈ కేసుతో చంద్రబాబు, పవన్ జీరో లేక హీరోలో తేలిపోతుందన్నారు. హిందువులకు అన్యాయం జరుగుతుంది తిరుపతిలో అని ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. క్రైస్తవ పాస్టర్లు చర్చిలు నడుపుకుంటున్నారు, ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు. ఈ 1000 కోట్లు ఆస్తున్న ఈ TV5 నాయుడిని ఎందుకు మీరు టీటీడీ చైర్మన్గా పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఏమవుతున్నాయి? లక్షల కోట్ల ఆస్తి ఏమవుతుంది? తక్షణమే ఆయన్ని మీరు తీసేయండి టీటీడీ చైర్మన్గా. ఆపమంటున్నాడు లైవ్ ఒక ఆయన్ని. ఓయ్ మీరు నేను మాట్లాడుతుండగా ఆయన గురించి మాట్లాడని వీళ్ళు లైవ్లు ఆపి, వీళ్ళ గురించి మాట్లాడని వాళ్ళ లైవ్లు ఆపితే నష్టపోయేది మీరే, నేను కాదు. ప్రపంచం అంతా చూసారా, ఆయన ఇలా బట్టన్ నొక్కాడు వెంటనే లైవ్లు నడుస్తుంటే ఆపి సత్యం మాట్లాడుతున్నా దమ్మున్నాడు. చాలా ఛానళ్ళు ఉన్నాయి దమ్ము. ఈ మధ్యన కొత్త పుట్టుకొచ్చాయి. దేవుడు వారిని ఇంకా దీవించుగాక. వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ మెయిన్ ఛానల్స్ వ్యూస్ పోతున్నాయి. ఎందుకు? వాళ్ళు నిన్న మొన్న ఒకడు పిచ్చోడు, ఆడు పిచ్చి మాట్లాడుతున్నాడు. ఒక యాంకరు కల్పితాలు, నాకు ఐజీఏ ఇచ్చారట. ఓయ్ నీకు ఐజీ ఇచ్చాడా? ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు. నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మందు కొన్నది ప్రవీణ్ కాదు, బట్టలు తేడా. వాళ్ళ అక్కే అంటుంది మా లైఫ్లో మా అన్నయ్య మందు తాగలేదు, కొనలేదు. మీరు నిజంగా మందు కొనుంటే 5 రోజులు ఎందుకు ఊరుకున్నారు? 24 గంటలు రచ్చ అయినప్పుడు వెంటనే ఆయన బయటికి తీయాలి కదా. ఆ ఎస్ఐ వెంటనే మాట్లాడాలి కదా. ఈ మందు కొనే వీడియో